హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎపిసెట్ బైపీసీ కౌన్సిలింగ్ లో ఏదైతే మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ ఉంది కదండి బైపీసీ వాళ్ళకి. ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ లో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి ఎంతో స్టార్ట్ అయితే అయిందనమాట. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయినట్లయితే మనకి ఎలాంటి మెసేజ్ వస్తుందని చెప్పేసి తెలుసుకుందాము. దాంతో పాటే మనకి లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్స్ అని చెప్పి ప్రొవైడ్ చేశారనమాట. ఈ లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్‌కి సంబంధించి మనకి అసలు ఈ లెచ్ ఈ ఈ ఏంటివి? అసలు హెచ్ఎల్‌సీస్ ఏంటి కూడా మనం తెలుసుకుందాం. అంటే ఇవి ఎందుకు, ఎవరికి యూజ్ అవుతాయి? దీంతో పాటే అందరూ కూడా హెచ్ఎల్‌సీ అనేది ఎళ్ళాలా? వద్దా? అని చెప్పేసి కూడా తెలుసుకుందాం అనమాట. సో, మీకు ఇదే విధంగా ఏపీ ఎపిసోడ్ బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్‌గా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకు వస్తాయన్నమాట మన వీడియోస్ అనేవి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు వీడియో లైక్ చేయలేదు అంటే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్‌గా వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేయండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయినట్లుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని చెప్పేసి మనకి ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అనుకున్నట్లయితే మీరు ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో సో అందరూ కూడా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి నో యువర్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంటుంది క్లిక్ అయితే చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఏపీ ఎపిసోడ్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టినట్లయితే మీకు మెసేజ్ వస్తే వస్తుందన్నమాట. సో అట్లా మీరు ఏదైతే సబ్మిట్ కొట్టినప్పుడు మీకు ఈ విధంగా మెసేజ్ రావాలండి. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సెసింగ్ వెబ్ ఆప్షన్ యాజ్ పర్ ది షెడ్యూల్ అనమాట. సో దీని ప్రకారంగా అయితే మీకు మెసేజ్ అయితే రావాలన్నమాట. సో అప్పుడు మీరు సబ్మిట్ కొట్టినప్పుడు అప్పుడే మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. అంటే మనకి వెబ్ ఆప్షన్స్ మీరు ఎలిజిబుల్ అయితే అవుతారండి. సో అందరూ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఆప్షన్ మీకు వచ్చింది రాలేదని అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎంతమంది అలా తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దాంతో పాటు ఎవరికైనా వచ్చినట్లయితే సో మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి కామెంట్ కూడా చేయండి. దాని ఛానల్ చాలా మంది తెలుస్తుంది వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పేసి. ఒకవేళ మీకు రీఅప్లోడ్ గానీ వచ్చినట్లయితే వెంటనే రీఅప్లోడ్ చేయండి. ఇక్కడ కింద మనకి ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనకి బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడే మనకి కిందన సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ ఏపీఎస్‌సి హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందన్నమాట. సబ్మిట్ కొట్టి మీ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఆ డాక్యుమెంట్ అయితే మాత్రం మీరు రీఅప్లోడ్ చేస్తారన్నమాట. ఈ విధంగా మీరు చేసుకోవచ్చండి రీఅప్లోడ్ అయితే మాత్రం. సో, రీఅప్లోడ్ చేయండి. రీఅప్లోడ్ చేస్తేనే వెరిఫికేషన్ పూర్తి అయితే అవుతుందన్నమాట. మళ్ళీ రీఅప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు 2 ఆర్ 3 టైమ్స్ అయితే వెళ్లి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చిందా లేదా అని చెప్పేసి. సో, గుర్తుపెట్టుకోండి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆఫ్‌లైన్‌లో వెరిఫికేషన్ ఉంటుందండి. ఓకేనా. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆఫ్‌లైన్‌లో వెరిఫికేషన్ ఉంటుంది. సో, వాళ్ళు ఆఫ్‌లైన్‌లోనే ఒక ప్లేస్‌కి అయితే వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒక డేట్ రోజు అయితే మాత్రం చెప్తాను. ఫర్దర్‌గా అప్డేట్స్ అన్ని కూడా ఏంటండి అని చెప్పేసి. సో, బేసిక్‌గా అందరికైతే మాత్రం స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో మీరు ఈ విధంగా వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటారనమాట. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మీరు డాక్యుమెంట్స్ ఇస్తారో సో, వాటిని బేస్ చేసుకొని మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేసి మీకు వెబ్ ఆప్షన్స్ స్కీమ్‌కి ఎలిజిబుల్ అయితే ఇస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్. మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తంగా హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000కి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. సో ఎవరైతే మనకి చేంజ్ అవసరం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేశారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌లోనే మీ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్‌గా వచ్చాయి. మీరు సబ్మిట్ కొట్టారు. మీరు ఫీజ్ పేమెంట్ చేశారు అనుకున్నట్లయితే ఎవరు కూడా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి సో మీరు ఎలిజిబిలిటీ రావడం కోసం మీరైతే ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో మీరు ఆఫ్‌లైన్‌లోకి అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదన్నమాట. అన్ని సర్టిఫికేట్స్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయితే అయిపోతాయన్నమాట. సో ఎలాంటి చేంజ్ గాని లేకపోయినట్లయితే అంటే అప్లికేషన్ ఫార్మ్‌లోని ఎలాంటి మిస్టేక్స్ గాని లేకపోయినట్లయితే ఎలాంటి చేంజెస్ గాని లేకపోతే మీరు వెరిఫికేషన్ సెంటర్‌కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా సరే అప్పుడు మీరు హెచ్ఎల్‌డీకి అయితే వెళ్ళాలన్నమాట. చూసుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెరిఫికేషన్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ 2 కేసులు ఇచ్చారన్నమాట. థర్డ్ కేస్ చూద్దాం ఒకసారి. క్యాండిడేట్ హుడ్ డేటా ఈస్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్‌లైన్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీఅప్లోడ్ అడుగుతుంది. మీరు రీఅప్లోడ్ చేశారు. అయినా సరే పెండింగ్ చూపిస్తుంది. మీరప్పుడు హెచ్ఎల్‌సీకి అయితే వెళ్లి హెల్ప్ లైన్ సెంటర్‌కి అయితే వెళ్లి మీరు అక్కడ మీకు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీరు వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసాయి. లేకపోతే సక్సెస్‌ఫుల్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ రాలేదు. అయినా సరే మీరు హెచ్ హెల్ప్ లైన్ సెంటర్‌కి అయితే వెళ్లి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చన్నమాట. సో గుర్తుపెట్టుకోండి మీకు అన్ని కరెక్ట్‌గా ఉండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా
వెరిఫికేషన్ పూర్తయిపోయి మీరు వెబ్ ఆప్షన్స్ మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్పుడు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇన్ కేస్ మీకు వెరిఫికేషన్ పెండింగ్ లో ఉండిపోయినా సరే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్ పూర్తి చేస్తారనమాట. సో వన్స్ మనకి వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా మీరు వెబ్ ఆప్షన్ మీరు ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నట్లయితే లైక్ మీ ఫోన్ నంబర్, మీ జీమెయిల్ ఐడి, లేదంటే మీ నేమ్, మీ ఆధార్ కార్డు మీకు సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే సో అలాగే మీకు ఏమైనా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు అప్పుడు కూడా హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళినట్లయితే మీరు వెరిఫికేషన్ చేస్తారనమాట. ఓకేనా. సో దీంతో పాటు ఇక్కడ మనకి ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించి మనకి డేటా ప్రొవైడ్ చేశారండి, మరి ఇది వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీ క్లిక్ అయితే చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయితే అవుతుంది అనమాట. హెచ్ఎల్సీకి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి 14 హెచ్ఎల్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. ఈ 14 హెచ్ఎల్సీస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు వెళ్ళి మీరు అక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, మీరు ఎలాంటి కరెక్షన్ చేసుకోవాలనుకున్నా సరే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. మీకు రీఅప్లోడ్ అని చెప్పి ఉండిపోయి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అండి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెళ్ళొచ్చు అనమాట. వెళ్తే చాలా ఫాస్ట్ గా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఎలాంటి వెయిటింగ్ లేకుండా మనకి ఫాస్ట్ గా పూర్తి చేస్తారు. ఓకేనా. సో మనకి ఎవరికైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయిపోతుందో వాళ్ళకి అవసరం లేదు. ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవ్వకుండా పెండింగ్ ఉండిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఓకేనా. సో దీంతో పాటు స్పెషల్ కేటగిరీ వాళ్ళు చూద్దామండి ఒకసారి. అయితే ఇదనమాట స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి మనకి వెరిఫికేషన్ డేట్స్ అన్నమాట. మీకు 16వ తారీఖున అయితే మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ 16వ తారీఖున మనకి వెరిఫికేషన్ జరుగుతుందండి. ఎవరికంటే మనకి ఉదయం 9 ఏం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎన్సీసీ వాళ్ళకి, స్పోర్ట్స్ ఇంకా గేమ్స్ వాళ్ళకి, సిఏపి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ నుంచి కూడా మనకి 40,000 ర్యాంక్ వరకు కూడా మనకి వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి. దాంతో పాటు 17th మనకి ఎవరైతే ఎన్సీసీ ఉంటారో సో ఎన్సీసీ వాళ్ళకి 40,001 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి జరుగుతుందండి. ఎన్సీసీకి, స్పోర్ట్స్ కి, గేమ్స్ కి ఇంకా క్యాప్ అనమాట. దీంతో పాటు ఎవరైతే ఆంగ్లో ఇండియన్స్ ఉంటారో ఆంగ్లో ఇండియన్స్ కి, స్కౌట్స్ కి, గైడ్స్ కి, దాంతో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి 17th జరుగుతుంది అనమాట. వెబ్ ఆప్షన్ సంబంధించి అదే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. అప్పుడు మీరు అటెండ్ అయితే అవ్వాలన్నమాట. మీరు ఆఫ్లైన్ లో మీరు అటెండ్ అయితే అవ్వాలన్నమాట. అక్కడికి అయితే వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలండి. అలా చేసుకోకపోతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేయకుండా మీ అప్లికేషన్ ఫామ్ ని నార్మల్ కేటగిరీ కింద మీకు కన్సిడర్ చేస్తారనమాట. మీరు ఒరిజినల్స్ తో పాటు జిరాక్స్ కూడా మీరు పట్టుకెళ్ళాలన్నమాట. దాంతో పాటు స్పెషల్ డాక్యుమెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ విత్ డిసేబుల్ క్యాండిడేట్స్ కి సదర్ సర్టిఫికేట్ అనమాట. సో అలాగే మీరు జిరాక్స్ పట్టుకెళ్ళాలి, ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. ఎక్కడ పట్టుకెళ్ళాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ అనమాట. అక్కడికైతే మీరు పట్టుకెళ్ళాలన్నమాట. అక్కడికైతే ఇక్కడ చెప్పిన డేట్స్ మీరు పట్టుకెళ్ళినట్లయితే వెరిఫికేషన్ అయితే పూర్తి చేస్తారనమాట. బట్ మనకి ఎవరైతే నార్మల్ కోటా ఉంటారో సో వాళ్ళకైతే వెరిఫికేషన్ మొత్తం ఆన్లైన్ జరుగుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఆఫ్లైన్ అంటే హెచ్ఎల్సీకి అయితే వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీంతో పాటు మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా మనకి చేంజ్ చేశారండి. వెబ్ ఆప్షన్ సంబంధించి మనకి డేట్ అయితే మాత్రం మనకి పోస్ట్ పోన్ చేశారు. వెబ్ ఆప్షన్ సంబంధించి మనకి డేట్ అనేది యాక్చువల్ 13 అనమాట. బట్ మనకి 13 నుంచి మనకి 17 వరకు పోస్ట్ పోన్ చేశారు అనమాట. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని 17 నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. అందులో కూడా మనకి 17 నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఇది ప్రస్తుతానికి అప్డేట్ అయితే మాత్రం. సో దీంతో పాటు మీకు ఏపీఎస్సెట్ బైపీసీ కౌన్సిల్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి.